ఈనాడులో వచ్చిన స్పెషల్ స్టోరీ ఇది చాలాసేపు మాట్లాడుకోవాల్సిన విషయం. ఏంటి, చందమామ పైన గూడు, ఏదో చందమామకి వెళ్ళాలి ఉండాలి అనేటువంటి ఆలోచన ఎక్కువగా ఉంటుంది కదా. సో ఏంటి, అది సాధ్యమయ్యేటువంటి విషయమైనా? చందమామ పై గూడు కడదాం రండి అంటే బేసిక్గా మనకి అక్కడ హైడ్రా ఉండదని మాత్రం నేను చెప్తాను. అక్కడ నీళ్లుంటే జనం అందరూ అక్కడే ఉండేవాళ్ళు కదా, కాబట్టి హైడ్రా వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ జోక్స్ అపార్ట్, ఇది సాధ్యాసాధ్యాలపై అంటే ఎప్పటి నుంచో అమెరికా కన్ను ఉంది. సో భారతదేశాన్ని కూడా మరి భాగస్వామి కాండిని ఆహ్వానించడం అది ఇక్కడ గమనార్హం. సో మేజర్ అచీవ్మెంట్ ఫర్ ఇస్రో. ఒక రకంగా ఇస్రోకి నాసా పిలిపించింది. దక్షిణ ధ్రువంలో, ముఖ్యంగా చందమామ దక్షిణ ధ్రువంలో భారతదేశం చేసినటువంటి పరిశోధనలు ప్రపంచ మానవాళికి చాలా ఉపయోగకరమైనటువంటి మెసేజ్ని ఇచ్చినాయి. కాబట్టి కలిసి పనిచేద్దాం అనేటువంటి సంకేతం ఇచ్చింది. చందమామ పైన గూడు కడదాం అంటే అక్కడికి వెళ్ళి మనం నివాసం ఉంటాం అనే సంకేతం కాదు. చందమామ పైన చాలా రకాల మూలకాలు ఉన్నాయి, అవి మానవాళికి ఉపయోగపడతాయి. వాటిని భూగ్రహానికి ఎలా తీసుకురావాలి, దీనికోసం చేస్తున్నటువంటి ప్రయోగాలు ఒక విధంగా తర్వాత లెవెల్లో టూరిజం కూడా డెవలప్ అవ్వచ్చేమో. ఇక్కడ నుంచి చందమామ పైకి ఎలాన్ మస్క్ ఎలాగో సంకల్పించిన విషయమే ట్రై చేస్తున్నారు ఇంకా, కాబట్టి ట్రై చేశారు. సంకల్పం ఆయనకున్నప్పుడు చాలా విషయాలు సాధ్యమయ్యాయి. సో అలా ఆశ్చర్యలు వస్తామని చెప్పి చందమామ దాకా ఒక ఆశ్చర్యం రావడం సాధ్యం అవుతుంది ముందు ముందు. ఏదేమైనా అంటే ఇంత పెద్ద అంతరిక్షంలో అసలు ఎన్ని చందమామలు ఉన్నాయి, ఎన్ని సోలార్ సిస్టమ్స్ ఉన్నాయి. మనకైతే ఒకే మామ కదా చందమామ, ఒక మామే. బట్ నేను చెప్పేది ఏంటంటే అంత పెద్ద అంతరిక్షంలో అన్ని జరిగిపోతున్నాయి, మనమేమో చిన్న చిన్న వాటికి ఇక్కడ కొట్టుకుంటూ ఉంటాం. అదొకటి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కేశవ్ అయితే వీళ్ళు సైన్ ఆఫ్ ఇవాళ కోసం సైన్ ఆఫ్ చేద్దాం. కానీ ఏమన్నా మీరు మెసేజ్ ఇస్తారంటే? ఏముందండి మెసేజ్ ఇప్పుడు అంటే మనం ఆల్రెడీ మీరు ఇచ్చేసారు. మనకి ఏంటంటే బేసిక్గా మౌలిక వసతులు, మౌలికంగా మన జీవన ప్రమాణాలు మారినంత వరకు ఎన్ని ఆర్భాటాలు హంగులు ఉన్నా కూడా అది కొంతమందికి వర్తిస్తుంది తప్ప అట్టడుగున మనకు ఉండే, ఇప్పుడు మనం 79th ఇయర్ పూర్తి చేసుకుని 80th ఇయర్ ఇండిపెండెన్స్ ఇయర్ 3-4 రోజుల్లో మనం ఆల్రెడీ సంబరాలు మొదలైపోయాయి. ఎక్కడ చూసినా కూడా మనకి 3 రంగుల ఏంటి యాడ్స్ కానీ ప్రకటనలు కానీ కనిపిస్తున్నాయి. సో దేశభక్తి ఎలా చాటగలుగుతాం ఇప్పుడంటే దేశం. కానీ మీరు ఈ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి స్వప్న, ఒక్క విషయం చెప్తాను నేను. దేశభక్తి గుండెల్లో ఉండాలి, జెండా గగనంలో ఉండాలి. మీ వాట్సాప్కి కానీ మీ ఫోన్కి కానీ దేశభక్తి మీద మెసేజ్లు వస్తే లింకులు ఓపెన్ చేయమాకండి. ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చింది. మీకు ఆ ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని ఏపీకే మెసేజ్లు, స్పామ్ ఫైల్స్ మెసేజ్ల రూపంలో రాబోతున్నాయి. జై హింద్ అని మీరు టైప్ చేయండి, ఇట్లాంటివి వస్తాయి. లేదా ఈ లింక్ ఓపెన్ చేసి జై హింద్ చెప్పండి అని అంటే కనుక అదొక పెద్ద స్కామ్, ఫ్రాడ్. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా మనకు దేశభక్తి ఉండాలి, గుండెల నిండా దేశభక్తి ఉండాలి, మన జెండా గాల్లో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎమోషనల్ అయిపోయి ఇలా వచ్చేటువంటి మెసేజ్లు మాత్రం క్లిక్ చేయొద్దు. చేస్తే అది పెద్ద, మీరు ఆర్థికంగా దివాలా తీసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఏమంటారు? ఖచ్చితంగా ఐ థింక్ ఇది చాలా యూస్ఫుల్ మెసేజ్ ఇచ్చారు మీరు. ఇది మళ్ళీ రేపు ఎల్లుండి కూడా గుర్తు చేసుకుందాం తప్పకుండా. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ మార్నింగ్ న్యూస్. అండ్ మళ్ళీ ఇలాగే రోజంతా కూడా వార్తలపై కీలకమైన డెవలప్మెంట్స్ మీ దాకా తీసుకొస్తూ ఉంటాం. థ్యాంక్ యూ కేశవ్. విల్ మీట్ టుమారో అగైన్.